నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకురు పంచాయతీ సర్పంచ్ నాతి అలివేణి నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాతి సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, సిఈసి సభ్యులు పితాని బాలకృష్ణ, సిఈసి సభ్యురాలు కాశీ మునుకుమారి, మండల కన్వీనర్ నల్ల నరసింహమూర్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చింది ఎంతవరకు నెరవేర్చింది అనేది మనందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఇవి ఒకసారి ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకి వివరించి ఒకసారి అంటే వ్యత్యాసం మన ప్రభుత్వంలో మనం ఏ రకంగా చేసాం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చిన హామీల్ని వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఏ రకంగా మోసం చేశారనేది ప్రజలందరికీ కూడా వివరించే కార్యక్రమం. దాంతో పాటు మెడికల్ కాలేజ్ మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లే. ఈ రాష్ట్రానికి ఒక 17 మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వ హయాంలో తీసుకొస్తే దాంట్లో 5 మన ప్రభుత్వం ఉండగానే 5 కాలేజీలు మనకి అడ్మిషన్స్ అయ్యి ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నాయి. ఒక 12 కాలేజీలు దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయిన తర్వాత మీ అందరూ చూశారు. ఈ 12 కాలేజీలు కూడా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో, అంటే ప్రైవేట్ వ్యక్తులకి ఈ 12 కాలేజీలని దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తూ మన అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఈ నియోజకవర్గం నుంచి ఒక 60,000 మందితో పేదవాళ్లతో సంతకాలు చేయించి ఇవన్నీ కూడా గవర్నర్కి ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ రచ్చబండ అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రేపటితో మన నియోజకవర్గం కంప్లీట్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలని కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి ఈరోజు రచ్చబండ కార్యక్రమం పెట్టాము. అయితే నేను కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరిగినప్పుడు అమ్మకు సైన్ పెట్టండి అని అడిగాను. నేను అడిగినప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు, ఏదమ్మా పెడతామని వచ్చారు. అదేంటమ్మా సైన్ పెట్టమన్నాను ఎందుకని అడగకుండానే పెడుతున్నారంటే, ఎందుకంటే మా మంచి కోరి ప్రభుత్వం అమ్మ మీది, అందుకని మీరు ఏం చేసినా మా మంచి చేస్తారు కాబట్టి అని అందరూ కూడా చాలా స్వేచ్ఛగా మరి సంతకాలు పెట్టి కోటి సంతకాల సేకరణ జరిగింది. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ పార్టీ మీద మరి అసంతృప్తి కలిగింది. ఎందుకంటే చాలా విరక్తి చెందారు పార్టీ మీద. అందుకని మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళు ఏ ఒక్క ఇంటిలో కూడా మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన పెట్టిన మరి పథకాలు ఉన్నాయంటే ప్రతి మహిళ కూడా అందుకుని చక్కగా హ్యాపీగా ఉండేవారు. అటువంటి ప్రతి ఇంటికి 1 లక్షాధికారి కింద 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల దాకా వేశారు. ఇప్పుడు అదే మహిళలు ఏమవుతున్నారంటే లక్షాధికారులు కాదు కదా, భిక్షాధికారులు అయిపోయారు. ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పల్లంకూరు గ్రామం నుంచి మా వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా చక్కగా తరలి వచ్చి మరి విజయవంతం చేసింది. అలాగే మరి మా ఎమ్మెల్యే గారు పొన్నాడ సతీష్ గారు అయితే మరి జిల్లా ఉపాధ్యక్షుల కింద నన్ను ప్రకటించారు. మరి దాని గురించి నేను కూడా షాక్ అయ్యాను. ఏంటి సడన్ గా ఇలా చెప్పారు నా గురించి అనేసి. అలాగే మా వారిని గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గా కూడా పెట్టారు. మరి ఆయనకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎక్స్ సర్పంచ్ని, జిల్లా ఉపాధ్యక్షుడిని, వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిని ఇంతవరకుని, అదేవిధంగా ఈరోజు రచ్చబండ కార్యక్రమం మా గ్రామంలో మరి పొన్నాడు సతీష్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఇతర పార్టీ పెద్దలు అందరూ కూడా మా గ్రామ 24 గ్రామ బీసీ గ్రామాలు పల్లంకూరు సంబంధించినటువంటి మండలం సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన లీడర్స్ అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. మరి ఈ కార్యక్రమం చాలా కోతలు పట్టినా కూడా మరి ఎక్కువ భారీ సంఖ్యలో ఈ రచ్చబండ కార్యక్రమానికి జనం రావటం, నాయకులు రావటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే మరి మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు
తెలుపుతున్నాను. ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా, ముమ్మరంగా కోతలు ఎట్టినప్పుడు కూడా ఎవరో తగ్గకుండా వచ్చి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసినందుకు నాకు అందరికీ ఉన్న మనస్ఫూర్తి అనేటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా